జరాసంధుడి వధతో పాండవుల మార్గంలో ఉన్న అతిపెద్ద అడ్డంకి తొలగిపోయింది. దిగ్విజయం పూర్తయింది. ప్రపంచంలోని రాజులు ధర్మరాజు యుధిష్ఠిర సర్వాధికారాన్ని అంగీకరించారు. ఇప్పుడు ఇంద్రప్రస్థంలో ఒక మహా వేడుకకు సిద్ధమయ్యారు. రాజసూయ యజ్ఞం ప్రారంభమైంది. అన్ని దిక్కుల నుండి రాజులు, ఋషులు, మహానుభావులు చేరుకున్నారు. ఆ రోజు ఇంద్రప్రస్థం ప్రపంచానికి కేంద్రంగా మారింది. యజ్ఞం ఘనంగా కొనసాగుతోంది. అప్పుడు ఒక ముఖ్యమైన క్షణం వచ్చింది. అగ్రపూజ. ఈ సభలో ఎవరు గొప్పవారు అనే ప్రశ్న వినిపించింది. కొద్దిసేపు నిశ్శబ్దం. ఆ తర్వాత ఒక్క పేరు ప్రతిధ్వనించింది: కృష్ణ. అందరూ అంగీకరించారు. కాని ఒకరు మాత్రం కోపంతో లేచాడు. అతడే శిశుపాల. అతను కృష్ణుణ్ణి అవమానించడం ప్రారంభించాడు. ఒక్కసారి కాదు, మళ్ళీ మళ్ళీ మర్యాదలు దాటి మాట్లాడాడు. కృష్ణుడు మాత్రం శాంతంగా ఉన్నాడు. ఎందుకంటే అతను ఒక వాగ్దానం చేశాడు: 100 తప్పుల వరకు క్షమిస్తాను. ప్రతి మాటతో శిశుపాలుడు తన అంతానికి దగ్గరవుతున్నాడు. చివరికి అతను హద్దు దాటాడు. ఆ క్షణంలో సుదర్శన చక్రం మెరుపులా ప్రత్యక్షమైంది. ఒక్క క్షణంలో శిశుపాలుడు అంతమయ్యాడు. సభ నిశ్శబ్దమైంది. అది దైవన్యాయం. రాజసూయ యజ్ఞం విజయవంతంగా పూర్తయింది. పాండవుల కీర్తి ఆకాశాన్ని తాకింది. కాని ఇదంతం కాదు. ఇక్కడే ఒక కొత్త విపత్తు ప్రారంభమైంది. మాయాసభలో అద్భుతమైన నిర్మాణాలు చేశారు. నీరులాగా కనిపించే నేల, నేలలాగా కనిపించే నీరు. అక్కడికి వచ్చిన దుర్యోధనుడు అదర్థం చేసుకోలేకపోయాడు. అతను ముందుకు నడిచాడు. నీలలో పడిపోయాడు. సభలో అందరూ నవ్వారు. అప్పుడు సభలో ఉన్న ఒక సేవకురాలు నవ్వుతూ, ఒక అంధుని పుత్రుడు అంధుడే అవుతాడు అని చెప్పింది. ఆ నవ్వులో దుర్యోధనుడు ఆ మాటను ద్రౌపదే చెప్పిందని అనుకున్నాడు. ఆ క్షణం దుర్యోధనుడికి చాలా కోపం వచ్చింది. అది కేవలం జారిపడటం కాదు, అది అవమానం. అతని మనసులో అగ్ని మొదలైంది. పాండవులను నాశనం చేస్తాను అని ప్రమాణం చేశాడు. దూరంలో ఇది గమనిస్తున్నాడు శకుని. అతని ముఖంలో ఒక చిరునవ్వు. అతనికి తెలుసు, యుద్ధం అవసరం లేదు. ఒక ఆట చాలు. అది పాసాల ఆట. ఒక ఆట, ఒక నిర్ణయం, ఒక తప్పు పాండవుల జీవితాన్ని మార్చబోతోంది. యుధిష్ఠిరుడు ఆ ఆటను ఎందుకు అంగీకరించాడు? శకుని ఎలా మోసం చేశాడు? ద్రౌపది జీవితంలో ఏమీ జరిగింది? తదుపరి ఎపిసోడ్లో తెలుసుకుందాం.